నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ జ్యోతి. ముందుగా మీ అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మీకు మీ కుటుంబ సభ్యులకు. పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోయే డిషెస్ చూపిస్తానండి. కొన్ని సింపుల్ రెసిపీస్ అలాగే ట్రెడిషనల్ ఇవి మీరు కూడా చూసి మేము చేసిన విధానంలో తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా 1 గంట నుంచి 2 గంటల లోపు తయారు చేసుకునే రెసిపీస్ అండి ఇవన్నీ కూడా. అన్నీ ట్రెడిషనల్వి సింపుల్ రెసిపీలు. మీరు కూడా చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా ఉగాది పచ్చడిని చేసి చూపిస్తాను చూడండి. ముందుగా వేప పువ్వు తీసుకుని పువ్వులు మొగ్గలు సపరేట్ చేసుకోండి. పువ్వులు మొత్తం వేసుకోవచ్చండి, రేఖలై మాత్రమే కాదు. అలాగే షడ్రుచులైన ఉప్పు కారం అలాగే వగరు కోసం మామిడి ముక్కలు అన్నీ కలిపి చూపిస్తాను చూడండి. ఇది అందరికీ తెలిసిందే అయినా కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను. వేప పువ్వు ఇలా ఒలిచి పెట్టుకోండి. అలాగే కారం రుచికి సరిపడా, ఉప్పు రుచికి, అలాగే బెల్లం కూడా రుచికి సరిపడా తీసుకోండి. మామిడికాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపేసుకుని ఒక గిన్నెలోకి వీలైతే మీరు మంచి కొత్త పాత్ర లేదా వెండి పాత్ర మట్టి పాత్ర ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడైతే మామూలు కొత్త గిన్నెలో కలుపుతున్నాను. వీటన్నింటినీ కలిపేసి చింతపండు రసం పోసుకోండి. చింతపండు రసం మీకు వీలైతే చింతపండు కొత్తది దొరికితే వేసుకోండి. నాకు ఇక్కడ దొరకలేదు, నేను మామూలుదే వేస్తున్నాను. చింతపండు పులుసు రుచికి సరిపడా పోసుకొని ఒకసారి బాగా కరిగేంత వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు అన్ని రుచులు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సమానంగా ఉండేటట్లుగా చెక్ చేసుకుని అన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉగాది పచ్చడితో పాటే మీకు మంచిగా స్వీట్ కోసం ఒక ఆరోగ్యకరమైన కొర్రల పాయసం చూపిస్తున్నాను చూడండి. కొర్రల్ని ఒక 1/2 కప్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1/2 కప్ని ఇలా చూపించిన విధంగా రవ్వ మాదిరిగా మిక్సీ పెట్టుకోండి, బరకగా పెట్టుకోండి మిక్సీ. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఏమాత్రం రవ్వగా ఉంటే సరిపోతుందండి. మరీ రవ్వగా కాకుండా డైరెక్ట్గా వండుకుంటే గుండ్లుగా ఉంటుంది, అందుకు రవ్వ. మీకు ఇష్టమైతే అలాగే వండుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం 1/2 కప్పు, ఏదైతే కొర్రలు సగం కప్పు తీసుకున్నామో అదే కప్పుతో సగం సగ్గుబియ్యం వేసుకోండి. వేసుకుని ఇవి మునిగేంత వరకు మాత్రమే తక్కువ నీళ్లు పోసి నానబెట్టుకోండి. అరగంట నానబెట్టుకోండి సరిపోతుంది. టైం ఉంటే గంట కూడా నానబెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి పెద్ద గిన్నెలోకి. అలాగే ఒక టీ గ్లాసు వాటర్ కూడా వేసుకోండి. నాకు ఇక్కడ వాటర్ వేసే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ పైన పెట్టేసుకొని పొంగు రానివ్వండి. పొంగు వచ్చాక ముందుగా నానబెట్టుకున్నవి ఏవైతే సగ్గుబియ్యం కొర్రలు ఉన్నాయో వీటిని యాడ్ చేసేసుకోండి. వాటర్తో సహా వేసేయండి. వాటర్ పడేయకూడదు ఎప్పుడు కూడా, నానబెట్టినవి కొర్రలవి హెల్త్కి మంచిది కాబట్టి. ఇప్పుడు నానబెట్టుకున్న కొర్రలు సగ్గుబియ్యంని కూడా వేసేసుకోండి. పొంగుతూ ఉన్నప్పుడే వేసేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకోండి. ఈ ఉగాదికి ఈ హెల్తీ పాయసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలు చిక్కపడుతూ ఉడుకుతూ ఉంటాయి కదండి. మీకు ఎంత పల్చగా కావాలి అనుకుంటే లేదా చిక్కగా కావాలి అనుకుంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం చిక్కగానే చేస్తున్నాను. మూత పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా సగానికి పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టండి. దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయిన తర్వాత 1 కప్పు మనం తీసుకున్నాం కదండి ఇందాక, అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకోండి. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, పౌడర్ వేశాను. మీరు గడ్డ అయినా సరే కూడా ఆ బెల్లంతో తీసుకోండి. అదే కప్పుతో బెల్లం కరిగిపోతుంది కదా, ఇలా కరిగిపోయిన తర్వాత 4 యాలకులు పౌడర్ చేసి వేసేసుకోండి. యాలకుల పొడి మంచి సువాసన వస్తుందండి, దానికోసం ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఇలా జీడిపప్పులు వేయించుకోండి. కిస్మిస్లు కూడా మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నాను. ఇది ఎర్రగా రంగు మారుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు తీసి పాయసంలో కలిపేసుకోండి. అంతే, పాయసం రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మామిడికాయ పులిహోర చూపిస్తాను చూసేయండి. ఎలాగో మామిడికాయలు స్టార్ట్ అయినాయి కాబట్టి వాటితోనే చేస్తున్నాను. ముందుగా బాండీ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఒక 3 స్పూన్ల వరకు. దీనిలో పల్లీలు ముందుగా వేయండి, వేయడానికి టైం పడుతుంది కాబట్టి. పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. ఆవాలు జీలకర్రతో పాటే కొద్దిగా పచ్చిశనగపప్పు. ఈ పప్పులు మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇవి కొద్దిగా రంగు మారుతూ ఉంటాయి కదండి. రంగు మారేటప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా రంగు మారుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కారంకి సరిపడగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడైతే 2 పచ్చిమిరపకాయలు ఇట్లా తుంపి వేస్తున్నాను. మీ కారాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం
వేగి ఇలా కలర్ మారుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ కోసం సరిపోతుంది. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఆయిల్లోనే వేసుకోండి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ తురుము కానీ లేదా ఇలా పల్చటి ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ పీలర్తో పల్చగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసేసి ఒక నిమిషం పాటు అంటే ఇదంతా పసుపు అలాగే మనం వేసుకునే ఉప్పు అన్నీ దీనికి ముక్కలకి పట్టేయాలన్నమాట, మామిడికాయ ముక్కలకి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నుంచి 2 నిమిషాలు మగ్గించుకోండి. అంతకంటే ఎక్కువ సమయం పట్టదు, మామిడికాయ త్వరగా మగ్గిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా మామిడికాయ పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి గరిటెతో ఇలా కలిపేసేయండి. కలిపేస్తే పేస్ట్ అయిపోతుందన్నమాట. ఈ పేస్ట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు రైస్ కలిపేసుకోండి, ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నది. రైస్కి ఉప్పు, కారం, పులుపు అన్నీ పట్టేటట్లుగా బాగా కలిపేసుకోండి. 2-3 నిమిషాల పాటు కలుపుకోండి, పూర్తిగా కలిసిపోతుంది. కలిసిపోయినాక మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోతుంది సర్వింగ్కి. ఎంతో టేస్టీ అయినా కొత్తగా వచ్చిన మామిడికాయలతో చేసుకోండి. టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు రెసిపీ చూపిస్తాను చూడండి. మీకు కావలసినంత క్వాంటిటీ పప్పు నానబెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఇంత పప్పు నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీనిలోకి ఒక 2 చిన్న కట్టల పాలకూర ఇలా సన్నగా తరిగింది వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు పాలకూరతో పాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2 టమాటోలు, 3 పచ్చిమిరపకాయలు మీ కారానికి ఫ్లేవర్స్కి తగినట్టుగా వేసుకోండి. నేను వేసిన పప్పుకి ఇవి సరిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, పండుగ రోజు కాబట్టి. తర్వాత కొన్ని క్యారెట్ ముక్కలు మంచి టేస్ట్ని ఇస్తాయి, ట్రై చేయండి. అలాగే మామిడికాయ ముక్క పులుపు కోసం అనమాట. ఎంత కావాలో పులుపు చూసుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొంచెం నూనె వేసుకోండి. నూనె ఎందుకు అంటే పొంగిపోకుండా ఉంటుంది కుక్కర్లోంచి, దానికోసం. ఇలా అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి మీ కుక్కర్ ప్రెషర్ని బట్టి ఎన్ని విజిల్స్ వీలైతే అన్ని విజిల్స్ వేయించుకోండి. మీకు ఎంత సరిపోతుందో పప్పు ఉడకడానికి అన్నీ. నాకు ఇక్కడ 3 విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయిందండి. తీసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. పప్పు గుత్తితో ఇలా మెదిపేసుకోండి. మెదిపేసాక పులుపు అన్నీ కలిసిపోతుంది కదా, అప్పుడు మామిడికాయ తొక్కలు ఏవైతే వచ్చాయో వాటిని తీసి పక్కన పడేయండి, అవసరం లేదు ఇంకా. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు రెడీ చేసి పెట్టుకోండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు పండుగ రోజు స్కిప్ చేయండి. నేను ఇక్కడ పప్పుకి ఫ్లేవర్ కోసం వేసాను. వేసి వెల్లుల్లిపాయ కొంచెం రంగు మారుతూ ఉంటుంది కదండి, అప్పుడు పప్పు వేసేయండి, సరిపోతుంది. ఇలా పప్పు వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు ముందు వేయకూడదండి, ఉప్పు ఎప్పుడు కూడా ఉడకదు. కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించి తీసేయండి. అంతే, పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసి చూపిస్తాను చూడండి. వీలైతే ముందు రోజు నైటే నానబెట్టుకోండి. 4-5 గంటలు నానితే సరిపోతుంది మినపప్పు. ఇప్పుడు ఈ మినపప్పుని కొంచెం గట్టిగా మిక్సీలో రుబ్బుకోండి. మిక్సీ ఆర్ గ్రైండర్ ఏదైనా పర్వాలేదు. వీడియోలో చూపించినంత గట్టిగా రుబ్బుకోండి, అప్పుడైతేనే మీకు గారె పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలో ఉల్లిపాయ వేయట్లేదండి వాళ్ళు, నేను పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నది వేస్తున్నాను. మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మీరు స్పూన్తో కంటే కూడా ఇలా చేత్తో కలుపుకోండి. చేత్తో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. పిండి రుబ్బేటప్పుడు ఉప్పు వేసుకోండి, అప్పుడైతే వాటర్ వేసే అవసరం ఉండదు, పిండి పలచన అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చేతులు ఇలా చూపించిన విధంగా తడిపి పెట్టుకోండి. ఇలా ముద్దగా చేసి రౌండ్ బాల్ లాగా ఇలా మీరు గారె ఎలా చేస్తారో అలా, లేదంటే మీరు కర్చీప్ మీద కానీ పాల ప్యాకెట్ ఏదైనా మీకు నచ్చినట్లుగా నూనెలో వేసేసుకొని గారెలు వేయించేసుకోండి. అంతే, గారెలు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు గారెలు రెడీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి బెండకాయ ఫ్రై ఒకటి చూపిస్తాను. సింపుల్గా ఉంటుందండి ఇది కూడా. దీనికోసం ముందుగా బెండకాయలు ఇట్లా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. మీకు నచ్చిన సైజు ఏదైనా పర్వాలేదు, ఎందుకంటే నూనెలో వేయిస్తాం కాబట్టి వేగిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిలో ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోండి. కారంతో పాటే ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఈ చాట్ మసాలా, ఉప్పు, కారం అన్నీ బెండకాయ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోండి ఒకసారి. ఇలా ఉప్పు, కారం అన్నీ బెండకాయలకి పట్టిన తర్వాత 2 స్పూన్ల మైదా వేసుకోండి. అలాగే 2 స్పూన్ల మైదా అయితే సగం అంటే 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మీకు నీళ్ళు ఏమైనా అవసరం అయితే అనుకుంటే ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ నీళ్ళు అవసరం పడ్డాయి. నేను చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ నీళ్ళు కలుపుకున్నానండి.
వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం పిండి పట్టేటట్లు కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేడివేడిగా మరుగుతున్న నూనెలో వేసేయండి. ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేసుకోండి, లేదంటే అతుక్కుపోతాయి. ఇవి నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోండి. రంగు మారి క్రిస్పీగా ఎర్రగా కరకరలాడుతూ ఉంటాయి కదా, అప్పటి వరకు వేయించుకోండి, సరిపోతుంది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అంతేనండి, పండగ రెసిపీస్ రెడీ చేశాను. ఈ రెసిపీస్ ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.